హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షాన్విత వ్లాగ్స్. పిల్లలు చికెన్ బిర్యానీ చేయమంటే చేశాను. చూసి ఎట్లా ఉండో చెప్పండి. మేము కేజీ చికెన్ తీసుకున్నాం. అల్లం పేస్ట్, పెరుగు, పుదీనా, కొత్తిమీర, సాల్ట్, పసుపు, కారం, ధనియాల పొడి 1 స్పూన్, గరం మసాలా 1 స్పూన్, బిర్యానీ ఆకులు, మార్వాడి మెంతి, ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క, సాజీరా, మిరియాలు, 1 హాఫ్ లెమన్ పిండుకొని మంచిగా కలుపుకోవాలి. ఆయిల్ వేసుకోండి 2 స్పూన్లు. మంచిగా కలిపేసి 1 హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేయండి. చికెన్కి కేజీ రైస్ ఫ్రైడ్ ఆనియన్ చేసుకున్నాం. ఫ్రైడ్ ఆనియన్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొంచెం చికెన్లో వేసుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్నాం. వేసుకొని కలుపుకున్న ఫ్రైడ్ ఆనియన్ వేసుకొని ఇప్పుడు రైస్కి బిర్యానీ ఆకులు, ఇలాచి, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, కొత్తిమీర, పుదీనా, చికెన్ పక్కకు ఫ్రై చేసుకున్నాను. బిర్యానీకి ఫస్టే మంచిగా వాటర్ మరిగినాక రైస్ వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. చికెన్ ఫ్రై అయింది మంచిగా రోస్ట్. అంతలోనే రైస్ కూడా 70% ఉడికింది. 70% ఉడికించుకోవాలి. బిర్యానీకి ముందే ఫ్రై చేసుకున్న చికెన్ వేరే బౌల్లో తీసుకొని కొంచెం నెయ్యి వేసేసి అందులోనే రైస్ వేసుకోవాలి. సగం రైస్ వేసుకున్నాక మనం ముందే ఫ్రై చేసుకున్నాం చికెన్ కాబట్టి మధ్యలో వేసుకుంటే బాగుంటుంది. మధ్యలో వేసుకొని మంచిగా చికెన్ పీసెస్ అన్ని మధ్యలో వేసుకోవాలి. వేసుకున్నాక మంచిగా అన్ని ముక్కలు వేసుకున్నాక కొంచెం అది సూప్ ఉంచుకొని పైగా కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్ వేసుకొని మంచిగా రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకున్నాక చివరకు మళ్ళీ కొత్తిమీర మొత్తం రైస్ వేసేసినాక ఫస్ట్ ఉంచుకున్న సూప్ ఉంది కదా కొంచెం పైనుండి వేసుకొని కొత్తిమీర, పుదీనా చల్లుకొని ఫ్రైడ్ ఆనియన్ కూడా వేసేసి మంచిగా కొంచెం నెయ్యి 1 స్పూన్ నెయ్యి వేసుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుంది. తర్వాత ఫుడ్ కలర్ వేసుకుంటే బాగుంటుంది. తర్వాత దమ్ చేసుకోవాలి. దమ్ చేసుకొని ఒక 45 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత తీసి చూస్తే బిర్యానీ పర్ఫెక్ట్గా ఉంది. చూడండి, మాకు ఎట్లా వచ్చింది, మీకు ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి. చూసి సబ్స్క్రైబ్ చేయండి.